శ్రీమహాగణాధిపతయే నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం సర్వ విద్యలకు నిలయం. ఆ పేరులోనే ఉంది ఇంద్ర సరస్వతి అని. ఎలా దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి. ఆయన దేవతలు ఎవరు? మనకు ప్రజాబాహుళ్యానికి సహాయం చేయడానికని భగవంతుని ద్వారా సృష్టించబడినటువంటి ప్రధానమైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా. దానికి అన్నారు, భగవద్గీత మనకు ఇక్కడ సందేశాన్ని అందిస్తుంది. ఏమిటి? సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్వధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. ఇది కర్మయోగంలో వస్తుందండి ఈ శ్లోకం. ఓ అర్జున, సృష్టి ఆరంభంలో నేను ప్రజలతో పాటుగా ఈ యొక్క దేవతలను కూడా సృష్టించాను. ఆ దేవతలు నీకు సహాయంగా ఉంటారు ప్రజలకు. ఎవరు వారంతా? ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానమైన దేవతలు చెప్పవచ్చు కదా మనమంతా. ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు మరియు నవగ్రహ దేవతలు, ఆ యొక్క అష్టదిక్పాలకుడు, వీరందరూ మనకు ఆ యొక్క భగవంతుని వల్ల నియమించబడ్డవారు. వారందరూ మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. వాళ్ళను మనం సంతృప్తి పరచాలి. ఎలా? యజ్ఞముల ద్వారా మనం దేవతలను సంతోషపరిచి ఆ యొక్క యజ్ఞ హవిష్ను స్వీకరించినటువంటి దేవతలు మన యొక్క కోరికలను పరిపూర్ణం చేస్తారు. అంటే ఈ విశ్వానికంతటి కూడా ఒక మూల సూత్రం ఒకటి ఉంది. ఆ మూల సూత్రం ఆ యొక్క పరమేశ్వరుడు. ఆయననే ఈ సృష్టినంతటిని కూడా చక్కగా నిర్వహణ చేస్తూ ఉన్నాడు. ఆ ఒక్క పరమేశ్వరుడే సృష్టి చేయనప్పుడు బ్రహ్మని, స్థితిపాలకుడుగా ఉన్నప్పుడు మహావిష్ణువని, లయం చేస్తున్నప్పుడు ఆయననే రుద్రుడు అని మనకు వేదముల ద్వారా తెలిసి వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క త్రిమూర్తులు మనకు ప్రత్యక్షంగా వేరువేరుగా కనపడుతున్న వారిలో ఉన్నటువంటి స్వరూపం ఒకటే. ఆ యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని, భగవంతుని మనం చూడలేని వారు ఏం చేయాలి? వేదస్వరూపము, దైవస్వరూపము, ఇంద్రస్వరూపము అయినటువంటి గురువులో మనం చూసుకోవాలి. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఆత్మీయులారా, ఈ కాంచి కామకోటి పీఠంలో ఈ యొక్క ఆచార్యులకు యోగనామం యొక్క చివరిలో ఇంద్ర సరస్వతి అని ఉంటుంది. మనం తెలుసుకోవచ్చు ఇంద్రుడు అనగా ఎంత గొప్పవాడు ఆయన. ఆయన ద్వారానే స్వర్గంలో, ఆ యొక్క దివిసీమలో ఆ యొక్క పుణ్యం సముపార్జించుకున్న వారందరికీ కూడా ఆనందాన్ని, స్వర్గ సుఖాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. అలానే ఈ యొక్క లోకంలో ఎవరైతే సాధనా మార్గంలో వెళ్ళాలి, మనం ఈ యొక్క పాపపంకిలమైనటువంటి ఈ యొక్క సంసారము అనేటువంటి దాటిన తర్వాత జ్ఞానానందమయం దేవం అన్నారు.
జ్ఞానము అనే ఆనందాన్ని మనం పొందాలి అని అంటే ఇంద్రస్వరూపంగా గురువులో నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఆశ్రయిస్తే ఈ భువినుల్లో ఉన్నటువంటి తాపత్రయాలను దాటుకొని ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి మనం పొందవచ్చు. అందుకు చరిత్రనే నిదర్శనం. 2,500 సంవత్సరాల ఇతిహాసం ఉన్నటువంటి ఆ యొక్క కాంచి కామకోటి పీఠం. ఆత్మీయులారా, ఈ యొక్క కాంచీ నగరం ఈ యొక్క విశ్వానికే ఒక నాభి లాంటిది. వెనకలు ఒకసారి ప్రస్తావన చేశాను. ఆ యొక్క శాక్త పురాణంలో వచ్చిన రీతిగా మహాదేవి భండాసురుని వధించింది. తదుపరి ఆమె ఆ యొక్క గాయత్రి మంటపం అని అంటారండి. కామాక్షి దేవిని మనం ఏదైతే ఈరోజు రూపకంగా చూస్తున్నామో ఆమె ఉన్నటువంటి ప్రదేశం, పవిత్ర ప్రదేశం, దాన్ని గాయత్రి మంటపం అని అంటారండి. దానికి 24 స్తంభాలు ఉంటాయండి. తర్వాత ఆ మహాదేవిని శాంతపరచడానికి కోసం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారండి. ఎందుకు ఇన్ని వివరాలు ఇవ్వాల్సి వస్తుందంటే, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠం స్థాపించిన తరువాత తనకై ఈ యొక్క పీఠం గురుపీఠకంగా ఉండాలి అని సదుద్దేశంతో అతి ఉన్నతమైనటువంటి నగరాన్ని ఆయన ఎన్నుకున్నారు. కొన్ని శివపురాణం ఆధారంగా ఏం చెప్తున్నారంటే, ఆయన ఈ యొక్క కామాక్షి దేవస్థానం వెనుక నుండి పుష్కరిణిలోనే ఆయన విదేహముక్తి చెందాడని, కాంచీపురంలో విదేహముక్తి చెందాడని కూడా శివపురాణాల్లో మనకు శివరహస్యంలో కొన్ని గ్రంథాల్లో చెప్తున్నారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క పరమ పవిత్రమైన కాంచీ నగరానికి కామాక్షిదేవి యొక్క అనుగ్రహం వలన అయోధ్యలో ఉన్నటువంటి దశరథ మహారాజుకు సంతానం లేనందువల్ల సంతానము పొందవాలన్న ఉద్దేశంతో ఆయన అనేక దేవతలను పూజించిన మాట వాస్తవం. ఆ యొక్క పుత్ర సంతానం కోసం ఆయన ఋష్యశృంగ మహర్షిని ముందు పెట్టుకుని అనేక యజ్ఞయాగాలు ఆచరించారు. అన్నీ కూడా మనకు రామాయణంలో ద్యోతకమవుతాయి. తదుపరి కూడా ఆలస్యమవుతున్నందువలన వారి యొక్క ఇలవేల్పు బాలా త్రిపుర సుందరీదేవి ఆమెను అర్చించగా ఆమె చెప్తూ ఉంది, పరమ పవిత్రమైన కాంచీ క్షేత్రానికి వెళ్ళి కామాక్షిదేవి నీవు సేవించాలని. అప్పుడు వశిష్ఠుల వారితో కలిసి, మంత్రిహిత పురోహితులతో కలిసి, తన యొక్క దేవేరుల మూరుతోనూ కలిసి ఆయన కాంచీ దివ్యక్షేత్రానికి వచ్చి అక్కడ ఆ మహాదేవిని ఆరాధించినందువలన ఆమె దశరథ మహారాజులను అనుగ్రహించింది. ఏమనింది? నాకు 4 భుజములు ఏ విధంగా ఉన్నాయో, చతుర్బాహువులు, ఆ యొక్క చతుర్బాహువులకు ప్రత్యక్ష నిదర్శనంగా నీకు 4 సంతానం అవుతారు. ఆ చతుర్బాహువులే ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్షములనియు చతుర్వేదములనియు మనం చెప్పవచ్చు. ఆ విధంగా మహాతల్లి అనుగ్రహించినటువంటి ఆ యొక్క దశరథ మహారాజుల వారు 4 పుత్రులను ఆయన పొందినారు. అందుకే కామాక్షి దేవస్థానంలో మీరు వెళితే అక్కడ దశరథ మహారాజు స్థాపించినటువంటి సంతాన స్తంభము అని అక్కడ ఉంటుందండి. ఆ తర్వాత ఆత్మీయులారా, కామాక్షి దేవస్థానం లోపలికి వెళితే అక్కడ అనేకమైన దివ్య నిదర్శనాలు మనకు అనుభవానికి వస్తాయి. ఆ యొక్క కుంకుమ ఎంత గొప్పది అంటే సమస్తమైనటువంటి వ్యాధులను దూరం చేసి మన జ్ఞానాన్ని ప్రకాశిస్తుంది, లక్ష్మిని అనుగ్రహిస్తుందండి. ఇంకా మాట ఇచ్చేటువంటి దేవత కామాక్షిదేవి. అందుకే కాంచి కామకోటి పీఠంలో ఆచార్యులైనటువంటి మూక పంచశతిని రచించినటువంటి మూక అనేటువంటి ఆయన అమ్మవారి అనుగ్రహం ద్వారానే ఈ కాంచి కామకోటి పీఠానికి ఆచార్యులయ్యారు. ఇన్ని ప్రత్యక్ష నిదర్శనాలు ఉండడమే కాకుండా కాంచీనగరం ఐతిహాసికంగా, పౌరాణికంగా, చారిత్రాత్మకంగా అనేకమైనటువంటి గొప్పతనాన్ని ఇది పొందిందండి. కాంచీపురంలో బ్రహ్మ తపస్సు చేసి ఆ యొక్క వరదరాజస్వామి ఆవిర్భావానికి కారణం.
ఇంకా కామాక్షిదేవి తపస్సు చేసి ఏకాంబరేశ్వరుని ప్రసన్నం చేసుకున్నటువంటి స్థానం. అదేవిధంగా ప్రత్యక్ష కామాక్షి అక్కడ వెలిసి ఉందండి. అందుకనే ఆచార్యులు సర్వజ్ఞపీఠం అక్కడ ఆయన స్థాపించారు. ఈ యొక్క పీఠంలో పరంపరాగతంగా అర్చన చేయబడినటువంటి యోగలింగం అవుతుందండి. దాన్ని కూడా ఆయన ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని స్తుతించి 5 లింగాలు తీసుకొచ్చాడండి. అందులో ప్రధానమైన యోగలింగాన్ని కాంచి సర్వజ్ఞపీఠంలో స్థాపించారండి. నాటి నుండి నేటి వరకు కూడా ఆచార్యులు వారు మాత్రమే ఈ పూజ నిర్వహిస్తారండి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పీఠంలో ఎక్కడ కానీ ఇలాంటి ఒక శాస్త్ర ప్రకారంగా సంప్రదాయపరంగా ఉన్నటువంటిది చాలా అరుదు. తర్వాత ఆ యొక్క దండాన్ని ఆచార్యుల వారే ఎప్పుడు పెట్టుకొని ఉంటారు దగ్గర. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు దాన్ని వర్గాయించరు. తర్వాత కేవలము పూజా వీటిలో మాత్రమే తమ సమయాన్ని వినియోగించుకోకుండా విశ్వం విష్ణుర్వషత్కారం అన్నట్టుగా విష్ణు వేరే కాదు, విశ్వం వేరే కాదు, ఈ సకల జనని ఏదైతే ఉందో విశ్వం అనే జనని కామాక్షి, ఆమెను సేవించుకోవడం కోసం ఆచార్యులకు కర్మభాగం లేదు కదా. అందుకు వారి గురువులు అందించినటువంటి పూజా కైంకర్యాలు మాత్రమే చేస్తారు. వారు వేదమంత్రాలు చదువుతూ ఉండగా, వారు రుద్రము చదువుతూ ఉండగా, బిల్వదళాలు అందిస్తూ ఉండగా ఒక నిష్కామ కర్మగా ఆ యొక్క పూజా కైంకర్యాలు నిత్యము జరుగుతుంటుంది. అందులో విశేషంగా శుక్రవారం నాడు 2 అభిషేకాలు, ఉదయం సాయంకాలం, పౌర్ణిమ ఉదయము సాయంకాలం, ప్రదోషం ఉదయము సాయంకాలం, తర్వాత సువాసిని పూజలు, ప్రతినిత్యము గోపూజ. వారు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క పీఠంతో పాటు వెళ్ళినప్పుడు శాస్త్రోక్తంగా విధియుక్తంగా ప్రవహించేటువంటి జలమును మాత్రమే వారు పూజలో వినియోగిస్తారు. అక్కడ విద్యుత్ దీపకాంతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. అంటే పరంపరగా వచ్చినటువంటి శాస్త్రంగా దీపములు ఏవైతే ఉన్నాయో, అంటే తైలంతో వెలిగేటువంటి దీపాలు మాత్రమే అక్కడ ప్రజ్వలన జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ధరించినటువంటి ఏవైతే పాదుకలు ఉన్నాయో వాటికి సువర్ణమైనటువంటి లేపనం చేశారు. వాటికి మాత్రం సాయంకాలం పూట విశేషంగా హారతులు ముత్తైదువులందరూ కొనసాగిస్తారు. అందరూ కూడా హరిహరుల్లో భేదం లేదని శివనామాన్ని విష్ణునామాన్ని ఉచ్చరిస్తారండి. ఈ విధంగా కాంచి కామకోటి పీఠం తనదైన విశిష్టమైనటువంటి కార్యక్రమాలను దేదీప్యమానంగా 2,500 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉండగా శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి అనుగ్రహమా అన్నట్టు అక్షయ తృతీయ నాడు 71 పీఠాధిపతులను శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సింహాసనంలో అలంకరింపచేసి సకలమైన తమ తపస్సునంతటినీ కూడా తన ఉత్తరాధికారికి అందరి సమక్షంలో దివ్యమైనటువంటి ఆ తపోభూమి కామాక్షి తపోభూమిలో ఆయన అనుగ్రహించారండి. అప్పుడు ఆయన, నేను తపస్సును సంపూర్ణం నీకు అందిస్తున్నాను, మీకు నాకు ఏ వ్యత్యాసం లేదు అని ఆ మాటలంటూ ఆయన కన్నులలో ఆనంద భాష్పములు మరియు ఉద్వేగభరితంగా ఆయన కన్నుల నుండి చెమర్చాయండి. అంటే నా కుమారుడులా నిన్ను చూసుకుంటాను. ఈ విధంగా మన ఇద్దరి మధ్య ఏ భేదము లేదు. ఎందుకు సంపూర్ణం శరణాగతిగా నాకు నువ్వు వచ్చావు. ఈ యొక్క సంపూర్ణమైన పీఠ బాధ్యతలు నీకు అనుగ్రహిస్తున్నాను. నేను ఎలా ఈ పీఠాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నానో అదేవిధంగా శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర అని పిలువబడేటువంటి మీరు కూడా ఆ విధంగా ముందు నడిపించండి. ఇందుకు సాక్షిగా ఆ యొక్క దేవేంద్రుడు, దివ్యలోకంలో ఉన్న ఆ దేవేంద్రుడు మరియు ఆ యొక్క పరమ పవిత్రం తేనంబాకంలో ఉన్నటువంటి బ్రహ్మ తపస్సు చేసిన స్థానం అది. అక్కడ మహాసరస్వతి అనుగ్రహాన్ని కలుగుతుందని వారు సంపూర్ణంగా ఆశీర్వదించారండి. అట్టే మహోన్నతమైన ఆ కార్యక్రమాన్ని చూసిన మేమంతా కూడా ఆనంద భాష్పములు మాకు రాలే. అందరూ కూడా కరతాళ ధ్వనులు చేశారు, చిచ్చుబుడ్లు వెలిగించారు, అనేకమైన పతాకాలు ఎగిరాయి, నాదస్వరం జరిగింది. భవ్యంగా జరిగిన ఆ యొక్క కళా మహోత్సవం అని చెప్పవచ్చు. దివ్యమైన ఆ దేవేంద్ర సభ అని చెప్పవచ్చు. మహాసరస్వతి
ఆ యొక్క సీమితమైనటువంటి కామాక్షీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ లోకం పైన ఉండాలని శ్రీ శంకర విఘ్నేశ్వర స్వాములు ఆ లోకాన్ని ఆశీర్వదించి మనకు ఉత్తరాధికారిని ప్రసాదించారండి. ఆత్మీయులారా, మనమందరూ కూడా ఆ యొక్క సద్గుల అనుగ్రహం మనకు ఎప్పుడూ కలగాలని ఈ యొక్క వాక్పుష్పములను వారి దివ్య చరణాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.